ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. కేంద్ర సంస్థలని బీజేపీ కేంద్ర ప్రభుత్వ దుర్వినియోగం చేస్తుందని, వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలు భయభ్రాంతులకు గురి చేస్తుందని మండిపడ్డారు. విపక్షాలను నిలువరించేందుకు, నాయకులు బ్లాక్మెయిల్ చేసేందుకు కేంద్ర వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలు బీజేపీ వాడుకుంటుందని ధ్వజమెత్తారు. ముందు ఎంసీహెచ్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రసూతి వార్డులో పలువురు గర్భిణీలకు పలకరించారాయన. పలువురికి కేసీఆర్ కిట్లను అందజేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎవరైతే వారికి వ్యతిరేకంగా ప్రజలను పోగు చేసి పత్రికలలో, టీవీలలో వారిపైన స్టేట్మెంట్ ఇచ్చిన వారిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు, ఇన్కమ్ ట్యాక్స్ ఈ మూడు వాళ్ళ చేతిలో గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ ఇంటి మనుషులలాగా ఉపయోగించుకొని మీరు ఎవరిని పడితే వాళ్ళ మీద వెళ్ళి మరి దండయాత్ర చేయండి అనుకుంటూ పులుసుకొలుపుతూ మరి ఇటువంటి విధానాలను తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ అనే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు. వారు ఈ మద్యం కేసులో పొద్దునే ఇవాళ నోటీస్ ఇచ్చి అని చెప్పి వెంకిడి మరి ఆ నోటీస్ వల్ల అయ్యేది కాదు, పోయేది కాదు. కేవలము ఒక పొలిటికల్ రియాక్షన్ తప్ప ఇది ఇంకోటి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరికి తలవంచినటువంటి వ్యక్తి. వారు అన్నిటికీ ధైర్య సాహసాలతో, ఆధారాలతో ఏ విషయమైనా మాట్లాడుతూ ఉన్నాడు. భారతదేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఎవరైతే వారికి వ్యతిరేకంగా ప్రజలను పోగు చేసి పత్రికలలో, టీవీలలో